హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ కంటెంట్ ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. జెండర్ ప్రిడిక్షన్ ఓల్డ్ వైఫ్స్ థియరీ అనమాట. ఎలాగా జెండర్ ప్రిడిక్షన్ పూర్వకాలంలో ఆడవాళ్ళు ఎలా చేసేవారు అంటే మన ఇంట్లో పెద్దమ్మమ్మలు, అమ్మమ్మ వాళ్ళ అమ్మలు, ఆ తర్వాత చుట్టుపక్కల ఆంటీలు, సో వీళ్ళందరూ అయితే జెండర్ ప్రిడిక్షన్ అనేది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి ఇవాళ అయితే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇదంటే రియాలిటీగా దీనివల్లే జెండర్ అయితే తెలిసిపోతుంది అని అయితే లేదండి. కాకపోతే ఏంటంటే కొంతమంది చూడగానే కొంతమంది చెప్పేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాలనుకుంటున్నాను. 9th monthలో నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ అనమాట, చాలా పెద్ద ఆవిడ, ఆంటీ అంటే అమ్మమ్మ అని చెప్పొచ్చు అనమాట, పెద్ద ఆవిడ నా పొట్ట వైపు చూసారనమాట, నా బంప్ వైపు చూశారు. చూస్తే నేను 2 minutes ఇలా చూశాను. లిఫ్ట్లో ఇదంతా జరిగింది. లైక్ ఏంటంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే టైంలో చూస్తున్నప్పుడు నేను ఇలా చూసుకుని ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. ఆవిడకి మరి ఏమనిపించిందో తెలియదు, నీకు మగపిల్లడు పుడతాడమ్మా అన్నారనమాట. అంటే నేను స్టన్ అయ్యాను. అదేంటి ఆంటీ అలా అన్నారు, ఎలాగా అంటేను, లేదు నాకు తెలిసిపోతుంది నీకు మగపిల్లడు పుడతారు, నీ పొట్ట షేప్ బట్టి అయితే నేను చెప్తున్నాను, నీకు మగపిల్లడు పుడతాడు అని చెప్పేశారనమాట. సో వాళ్ళు అనేది ఎలా ప్రిడిక్ట్ చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దేన్ని బట్టి ప్రిడిక్ట్ చేస్తారు అని అయితే నేను మీకైతే ఇవాళ వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇదైతే నేను రీసెర్చ్ చేశాను అండ్ నాకు కూడా కొంతమంది చెప్పిన దాని ప్రకారం అయితే నేనైతే ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బట్టి అయితే చెప్తున్నానండి. ఫస్ట్ థింగ్, క్రేవింగ్స్లో కనుక మనకి స్వీట్ కానీ జ్యూసెస్ కానీ లేకపోతే మంచి మంచి ఫ్రూట్స్ కానీ తినాలని అనిపిస్తే కనుక మన బొజ్జలో మన బంప్లో గోల్ ఉన్నట్టంట. అండ్ మనకి సాల్ట్ కానీ అండ్ ప్రోటీన్ ఐటమ్స్ లైక్ ఏంటంటే మీట్ లేకపోతే ఇంకా ఉంటాయి కదా ప్రోటీన్ ఐటమ్స్ అనమాట, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కానీ తినాలి అని బాగా అనిపిస్తే కనుక లోపల బాయ్ ఉన్నట్టంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్ట్ బర్నింగ్ అనేది కనుక ఎక్కువ ఉంటే అమ్మాయి పుడుతుందంట. హార్ట్ బర్నింగ్ అనేది తక్కువ ఉండుంటే కనుక లోపల అబ్బాయి ఉన్నట్టంట. హార్ట్ బర్నింగ్ ఎక్కువ ఉండుంటే కనుక అమ్మాయి ఫుల్ ఆఫ్ హెయిర్తో అయితే పుడుతుందంట. ఇది ఎంతవరకు అయితే నిజమో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పేయండి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అంట. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉండి బాగా నీరసంగా ఉండి అస్సలు బెడ్ మీద మార్నింగ్ అయితే అస్సలు లేవకుండా ఉండేటట్టయితే లోపల అమ్మాయి ఉన్నట్టంట. అస్సలు మార్నింగ్ సిక్నెస్సే లేకుండా చాలా రోజంట యాక్టివ్గా ఉండే వాళ్ళకి లోపల అబ్బాయి ఉన్నట్టంట. ఇది వచ్చేసి అయితే నాకు చాలా మంది అయితే దీని గురించి కామెంట్ సెక్షన్లో అడిగారు. ఏంటంటే లైన్ ఉంటుంది కదా, లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫామ్ అయితే అమ్మాయి అక్క, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫామ్ అయితే అబ్బాయి అక్క అని చెప్పి నన్ను అయితే అడిగేశారు. లైన్ అంట బెల్లీ బటన్ నుంచి కిందకి గనక ఫామ్ అయితే లోపల ఉన్నది అమ్మాయి అంట. లైన్ బెల్లీ బటన్ పైనుంచి కింద దాకా గనక ఉండుంటే అది అప్పుడు లోపల ఉన్నది అబ్బాయి అంట. నెక్స్ట్ థింగ్, హెయిర్ అండ్ నెయిల్స్ గనక డ్రైగా ఉంటే గనక లోపల ఉన్నది అమ్మాయి అంట. అస్సలు హెయిర్ చాలా నరిష్మెంట్ ఎక్కువ ఉండి నెయిల్స్ కూడా చాలా బాగుండి బాగా పెరుగుతుంటే గ్లో ఉంటే కనుక అప్పుడు లోపల ఉన్నది అబ్బాయి అంట. యాక్ని గురించి తెలిసిందే కదా. యాక్ని పింపుల్స్ కానీ రింకిల్స్ కానీ ఇంకా ఎక్కువ ఏమైనా డార్క్ స్పాట్స్ కానీ ఎక్కువ కనుక ఉంటే కనుక లోపల ఉన్నది అమ్మాయి అంట. లేకపోతే కనుక అస్సలు యాక్ని కానీ పింపుల్స్ కానీ ఏమీ లేకపోయి ఉంటే కనుక అబ్బాయి అంట. ప్రెగ్నెన్సీలో బ్రెయిన్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి కూడా వీళ్ళు డిక్లేర్ చేసేస్తున్నారు. ఏంటంట, ప్రెగ్నెన్సీలో బ్రెయిన్ అనేది స్టడీగా స్టబర్న్గా ఉండి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా కనుక తీసుకునేటట్టుగా ఉంటే కనుక లోపలున్నది అమ్మాయి అంట. ఎప్పుడు ఫీలింగ్ టైర్డ్ అని, ఏ ఎమోషన్ లేకుండా ఖాళీగా కూర్చుని
అండ్ ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి థింకింగ్ చేసుకుని ఓవర్ థింక్ చేసే వాళ్ళకి లోపల ఉన్నది అబ్బాయి అంట. ఇప్పటిదాకా అయితే నేను చెప్పింది అయితే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బట్టి వీళ్ళు ఎలా చెప్తున్నారు మిడ్ వైఫ్స్ అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో వీటి నుంచి వీటిలో నా సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంది అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాం. క్రేవింగ్స్కి వచ్చేటప్పటికి నాకైతే స్వీట్ తినాలనిపించలేదు, సాల్ట్ తినాలనిపించలేదు, కొంచెంలో కొంచెం సాల్టే. సో అబ్బాయికి నా ఓటు ఇక్కడ అనమాట. నెక్స్ట్ హార్ట్ బర్న్కి వచ్చేటప్పటికి హార్ట్ బర్న్ నాకు హెవీగా లేదు, బట్ కొంచెం అయితే ఉంది. సో 2 సిమ్టమ్స్ అయితే కలిపేసి ఉన్నట్టు చెప్పచ్చు. మార్నింగ్ సిక్నెస్ అయితే నాకు ఎప్పుడు మార్నింగ్ సిక్నెస్ లేదండి. 9th మంత్లో కూడా అస్సలు లేదు, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని నేను. సో అబ్బాయే. లైన్ మ్యాటర్కి వస్తే నాకు బెల్లీ బటన్ కింద నుంచి ఉంది. సో నా ఓటు అమ్మాయికి. హెయిర్ అండ్ నెయిల్స్ అయితే ఎప్పుడు డ్రైగానే ఉండేది. సో నా సిమ్టమ్స్ బట్టి చూస్తే అమ్మాయి. యాక్ని అంటారా, నాకు అసలు ఎప్పుడు పింపుల్స్ లేదు, ఆయిలీ స్కిన్ లేదు. సో నా ఓట్ బట్టి చూస్తే అబ్బాయి. బ్రెయిన్కి వచ్చేటప్పటికి నేనైతే చాలా స్టబర్న్గా ఉన్నాను. సో నా ఓట్ వచ్చేటప్పటికైతే అమ్మాయి. చూసారా, దీన్ని బట్టి ఏమర్థమైంది, నాకు అమ్మాయి సిమ్టమ్స్ ఉన్నాయి, అబ్బాయి సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ అనమాట. దీన్ని బట్టే మనం అయితే డిక్లేర్ చేసుకొని అవసరం లేదు. అంటే అక్క నాకు ఈ సిమ్టమ్సే ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నాకు అమ్మాయే పుడుతుంది, నువ్వు చెప్పావు కాబట్టి నాకు అబ్బాయే పుడతాడు అని చెప్పి అయితే అనకండి. ఇది ఏంటంటే జస్ట్ ఓల్డ్ వైఫ్స్ అంటే మన వాళ్ళు ఏం చెప్పారో అదే అనమాట ఇది. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ అయితే ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ముందైతే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బట్టి చెప్పాను కదా, ఇప్పుడు మన బాడీలో చేంజెస్ బట్టి అయితే వాళ్ళు చూసి ఏం చెప్తున్నారు అని చెప్పి అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ థింగ్ బంప్ పొజిషన్ అంట. బంప్ పొజిషన్కి వచ్చేటప్పుడు క్యారింగ్ హై, ఫుల్గా క్యారీ చేస్తుంటే మొత్తం పైనుంచి కింద దాకా ఫుల్గా క్యారీ చేస్తూ ఉంటే లోపల ఉన్నది అమ్మాయి అంట. పంప్ అన్నది క్యారింగ్ లో, కొంచెం కిందకుండి లోగా ఉండుంటే గనక లోపల ఉన్నదైతే అబ్బాయి అంట. నాకైతే ఎప్పుడు లోగానే ఉండేది. సో దీన్ని బట్టి చూస్తే అబ్బాయి అని చెప్పచ్చు. పంప్ షేప్కి వచ్చేటప్పటికి ఇప్పుడు నెక్స్ట్ వైడ్గా ఉంటే గనక అమ్మాయి అంట. వైడ్ అంటే ఇలా ఉంటుంది చూసారా, గుండ్రంగా, లైక్ ఏంటంటే హాఫ్ గ్లోబ్ లాగా వైడ్గా ఉంటే గనక అమ్మాయి అంట. అన్నది నేరో అండ్ ఫార్వర్డ్ గా ఉంటే గనక, అంటే ఇలా ఉంటుంది కదా స్ట్రైట్ గా, కొంచెం నేరో సన్నగా అండ్ ఫార్వర్డ్ గా ఉంటే గనక అది అబ్బాయి అంట. నాకైతే నేరో అండ్ ఫార్వర్డ్ ఉండేది. సో నా ఓట్ అబ్బాయికి. ఈ పొజిషన్ చూసే, ఈ బంప్ చూసే నాకు ఆంటీ అయితే నీకు అబ్బాయి అని చెప్పారు, తెలిసిపోయినట్టుంది. ఫీట్ చేంజెస్కి వస్తే కనుక ఫీట్లో అయితే ఫుల్ స్వెల్లింగ్ గనక ఉండుంటే గనక అది అబ్బాయి అంట. అసలు స్వెల్లింగే లేకుండా అయితే ఫుల్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసేసుకుంటే అది అమ్మాయి అంట. ప్రెగ్నెన్సీలో 3rd మంత్ స్టార్టింగ్ వరకు అయితే ఫీట్ స్వెల్లింగ్ అయితే ఉందండి. తర్వాత అయితే అసలు నాకు స్వెల్లింగ్ అనేదే లేదు. 9th మంత్ ఎండింగ్ దాకా వచ్చాక కూడా నాకు ఏ రోజు అయితే స్వెల్లింగ్ లేదు. దీన్ని బట్టి చూస్తే అమ్మాయి. సైజ్ ఇంక్రీజ్ అయ్యి ప్రపోర్షనల్ టు యువర్ బాడీ, అంటే మన బాడీకి సరిపడా ఉంటే గనక అప్పుడు లోపల ఉన్నది అమ్మాయి అంట. అండ్ బాడీ కన్నా కూడా హెవీగా కనుక కనిపిస్తే కనుక లోపల ఉన్నది అబ్బాయి అంట. దీన్ని బట్టి చూస్తే లోపల ఉన్నది అమ్మాయి. వెయిట్ గెయిన్కి వచ్చేసేటప్పటికి బాటమ్ థై పార్ట్లో కనుక ఎక్కువ కనుక వెయిట్ గెయిన్ కనుక ఉండుంటే లోపల ఉన్నది అమ్మాయి అంటున్నారు. అదే బెల్లీ పార్ట్లో కనుక వెయిట్ గెయిన్ కనుక ఎక్కువ ఉంటే కనుక లోపల ఉన్నది అబ్బాయి అని చెప్తున్నారు. ఇలా నాకు చూస్తే అమ్మాయి అని చెప్పాలో అబ్బాయి అని చెప్పాలో, ఎందుకంటే నేను వెయిట్ గెయిన్ మొత్తం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం చూసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యింది నేను 5 kgs ఓన్లీ. దాకా విన్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఉన్నది ఒక ఎత్తు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెన్సీలో పార్ట్నర్ వెయిట్ గెయిన్ బట్టి కూడా చెప్తున్నారంట. పార్ట్నర్ కనుక మనతో పాటు వెయిట్ గెయిన్ అయితే కనుక లోపల ఉన్నది అమ్మాయి అంట. లైఫ్ పార్ట్నర్ కనుక మన వెయిట్ గెయిన్ అవ్వకపోకుండా అలాగే నార్మల్గా ఉన్న వెయిటే మెయింటైన్ చేస్తుంటే కనుక లోపల ఉన్నది అబ్బాయి అంట.
దీన్ని బట్టి చూస్తే ఆ ఓటు అబ్బాయికి, మా హస్బెండ్ అయితే వెయిట్ గెయిన్ అవ్వలేదు. బేబీ హార్ట్ రేట్కి వచ్చేటప్పటికి అబౌవ్ 140 కనుక ఉండుంటే లోపల ఉన్నది అమ్మాయి అంట, బిలో 140 ఉండుంటే కనుక లోపల ఉన్నది అబ్బాయి అంట. స్లీపింగ్ సైడ్కి వచ్చేటప్పటికి న్యాచురల్లీ, అంటే మనం ఇంటెన్షనల్గా కాదంట, న్యాచురల్లీ కనుక రైట్ సైడ్ పడుకుంటే అది అమ్మాయి అంట. అలాగే న్యాచురల్లీ కనుక మనం లెఫ్ట్ సైడ్ పడుకుంటే అప్పుడు లోపల ఉన్నది అబ్బాయి అంట. ఇప్పుడు చూస్తే బ్లడ్ ప్రెషర్ అనమాట. బీపీ కనుక ఎక్కువ ఉంటే కనుక ప్రెగ్నెన్సీలో లోపల ఉన్నది అమ్మాయి అని చెప్పొచ్చంట. బీపీ కనుక నార్మల్గా మెయింటైన్ అయితే కనుక లోపల ఉన్నది అబ్బాయి అని చెప్పొచ్చంట. నాకైతే బీపీ లో బీపీ ఉంది, మరి అబ్బాయి అని చెప్పచ్చు. సో ఇప్పటిదాకా చూసారు కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, అమ్మాయి అబ్బాయి అని చెప్పి ఈ థియరీ మొత్తం. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నాకున్న సిమ్టమ్స్ అయితే కొన్ని అమ్మాయి ఉన్నాయి, కొన్ని అబ్బాయి ఉన్నాయి. నేనే ఇవన్నీ చదువుతున్నప్పుడు షాక్ అయ్యాను అనమాట, ఏంటి ఇలాగా అని చెప్పి. కానీ నేనైతే ఒకటి చెప్తున్నానండి, డాక్టర్స్కి తెలియనిది లేకపోతే ఈ సైన్స్కి అందంది అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, చాలా పెద్దవాళ్ళు, ఎలా ఎవరంటే మన అమ్మమ్మల అమ్మలు, ఆ స్టేజ్లో ఉన్నోళ్ళకైతే పొట్టని చూసి అయితే ఖచ్చితంగా చెప్పేస్తారండి. ఇదైతే కన్ఫర్మ్ అనమాట. ఇప్పటికీ నేను 2-3 అయితే చూశాను పొట్టని చూసి చెప్పేసేవాళ్ళు, అలా చాలా మంది అయితే ఉన్నారు. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని కాదు, వాళ్ళు చాలా మంది బిడ్డల్ని కనడం చూసుంటారు, ఆ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చెప్తారనమాట. మన ఊర్లో ఉంటారు కదా, పూర్వం డాక్టర్స్ ఉండేవారు కాదు, మంత్రసాని అని చెప్పి ఉండేవారు అనమాట, మంత్రసానులు. వాళ్ళకు కూడా లోపల ఇలా పొట్ట పట్టుకుని అయితే బేబీ ఎవరో చెప్పేస్తారు. అండ్ వాళ్ళు కూడా నర్వ్స్ని పట్టుకుని బేబీ లోపల ప్రెగ్నెన్సీ ఉందా లేదో చెప్తారు. వాళ్ళు డాక్టరేట్ అది ఏమీ చెయ్యరు, బట్ ఏంటంటే చెప్పేయగలరు అనమాట. సో ఈ థియరీ అనేది జస్ట్ ఫర్ ఫన్ అనమాట మనకి. నేనైతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని బట్టి అయితే ఇది ట్రూ స్టోరీస్ని బేస్ చేసుకుని తీసుకున్నది అని అయితే నేను చెప్పట్లేదు, నేను రీసెర్చ్ చేసింది కాబట్టి. సో దీన్ని బట్టి మీరు మీ బేబీ జెండర్ అయితే ఏమని అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ అన్నిటిని మీరు ఫాలో అవుదాం అనుకుంటుంటే ఈ వీడియో ఎండింగ్లో నేనైతే ప్లేలిస్ట్ని అయితే యాడ్ చేసేయడం జరుగుతుంది, ఆ ప్లేలిస్ట్ని అయితే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.